మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ చిన్నదే, కాని అందులో ఉన్న సందేశం చాలా గొప్పది. ఈ కథ మనకు సహాయం, దయ మరియు దేవుడి కృప గురించి ఒక అద్భుతమైన పాఠం నేర్పుతుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళేద్దాం. ఒకరోజు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు రథంలో ప్రయాణం చేస్తున్నారు. మార్గమధ్యలో ఒక వ్యక్తి చాలా విచారంగా కూర్చుని ఉండటం వాళ్లకు కనిపించింది. అర్జునుడు అతని దగ్గరకు వెళ్లి అడిగాడు, ఏమయ్యా, ఎందుకిలా బాధగా ఉన్నావు? ఆ వ్యక్తి బాధతో చెప్పాడు, స్వామీ, నా దగ్గర డబ్బు లేదు, జీవితం నడపడం చాలా కష్టమైంది. అతని పరిస్థితి చూసి అర్జునుడికి దయవేసింది. వెంటనే తన దగ్గరున్న 100 బంగారు నాణ్యాలు అతనికిచ్చాడు. ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా వాటిని తీసుకుని వెళ్లసాగాడు. మార్గంలో నడుస్తూ, ఈ డబ్బుతో ఏమేమి కొనాలి, నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అని ఆలోచించసాగాడు. అంతలో అకస్మాత్తుగా ఒక దొంగ వచ్చి అతని చేతిలో ఉన్న బంగారు నాణ్యాల సంచిని లాగేసుకుని పారిపోయాడు. మరుసటి రోజు అదే వ్యక్తి మళ్లీ అదే చోట విచారంగా కూర్చున్నాడు. అర్జునుడు మళ్లీ అతన్ని చూసి అడిగాడు, ఏమైంది? అప్పుడా వ్యక్తి జరిగిన విషయమంతా చెప్పాడు. అర్జునుడు మళ్లీ అతనిపై కరుణతో తన చేతిలో ఉన్న విలువైన ఉంగరాన్ని తీసి అతనికిచ్చాడు. ఆ వ్యక్తి మళ్లీ సంతోషంగా తీసుకుని వెళ్ళిపోయాడు. మార్గంలో నడుస్తూ, ఈ ఉంగరంతో ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో అనుకోకుండా ఆ ఉంగరం అతని చేతినుండి జారి నీళ్లలో పడిపోయింది. మరుసటి రోజు మళ్లీ అదే వ్యక్తి బాధతో కూర్చున్నాడు. ఈసారి శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు అక్కడికి వచ్చారు. అతను జరిగిన 2 విషయాలూ వారికి చెప్పాడు. ఈసారి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో తన దగ్గరనుంచి కేవలం 2 నాణ్యాలు మాత్రమే ఇచ్చాడు. ఆ వ్యక్తి వాటిని తీసుకుని నడుస్తూ వెళ్తుండగా మార్గమధ్యలో ఒక ముసలివిడ చాలా బాధగా కూర్చుని ఉంది. అతను దగ్గరకు వెళ్లి అడిగాడు, అమ్మా, ఎందుకిలా బాధగా ఉన్నారు? ఆమె చెప్పింది, బాబూ, నా దగ్గరున్న చేపలను ఎవరూ కొనడంలేదు. ఈరోజు నాకు తినడానిక్కూడా దొరకదు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి హృదయం కరిగిపోయింది. తన దగ్గర ఉన్న 2 నాణ్యాలు ఇచ్చి ఒక చేప కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి ఆ చేపను కోసి చూడగా ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. ఆ చేపలోపల తాను పోగొట్టుకున్న ఉంగరముంది. అతను ఎంతో ఆనందంతో దొరికింది, దొరికింది అని గట్టిగా అరిచాడు. అప్పుడే అక్కడి దారిలో వెళ్తున్న ఆ దొంగ అతని అరుపులు విని భయపడ్డాడు. ఇతను నన్ను గుర్తుపట్టాడేమో అని అనుకుని తాను దొంగిలించిన 100 బంగారు నాణ్యాలను తిరిగి ఇచ్చి పారిపోయాడు. ఆ వ్యక్తి ఆనందంతో ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు, ఓ కృష్ణా, నీ లీలలు ఎంత మధురం! మనము స్వార్థంగా మాత్రమే ఆలోచిస్తే జీవితంలో నిజమైన ఆనందం దొరకదు. కానీ మనం ఇతరులకు సహాయం చేస్తే దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. ముగింపు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మంచి కథలు వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు ఫ్రెండ్స్.